దేవుని పరిశుద్ధత మన జీవితాల్లో గాలిపటాకం మాదిరి వదిలేసి దేవుని సహాయం మాత్రం మన జీవితాల్లో పర్సు మాదిరి పెట్టుకోవాలనుకుంటా. దట్స్ నాట్ పాసిబుల్. చాలామంది విశ్వాసులు ఏమనుకుంటారంటే దేవుడు ఆశీర్వదించాలంటే ఇంత ఇవ్వాలేమో, దేవుడు ఆశీర్వదించాలంటే ఇలాగ చేయలేమో. నో, వెరీ స్మాల్ ఒబీడియన్స్, వెరీ స్మాల్ హ్యూమిలిటీ, వెరీ స్మాల్ ఫెయిత్ఫుల్నెస్. దేవుడు ఆశీర్వదించడానికి చిన్న విధేయత, దేవుడు ఆశీర్వదించడానికి చిన్న నమ్మకత్వం, దేవుడు ఆశీర్వదించడానికి చిన్న సహాయం, దేవుడు ఆశీర్వదించడానికి ఏ చిన్నదైనా చేయగలిగితే గత సంవత్సరం ఉన్నట్లే ఈ సంవత్సరం ఉంటుందని తలంచడానికి లేదు. ఎందుకంటే కాలములు సమయంలో ఆయన ఆధీనమందు ఉన్నాయి. దేవుడు నూతన క్రియేట్ చేయాలని కోరుతాను, అద్భుతాలు చేయాలని కోరుతాను. నమ్మడం మన వంతు. మన ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఎంతకాలం అయింది కళ్ళల్లో నుండి నీళ్ళు రాక? నువ్వెంత క్షోభతో వచ్చినావో, ఎంత కన్నీటితో వచ్చినావు, ఎంత గాయాలతో వచ్చినావు, ఎంత ఇబ్బందులతో వచ్చినావు, ఎంత కడుపుకోతతో వచ్చినావో, ఎవరు నాకు దిక్కు అనే పరిస్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చినావేమో. దేవుని వాక్యం సెలవిబడుతుంది, గో ఇన్ పీస్, నువ్వు క్షేమముగా వెళ్ళు. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసిన మనవి ఆయన ఆలకించు. దేవుడికి నీ కన్నీరు, నీ బాధ, నీ వేదన అన్నీ నీకు తెలుసు, అన్నీ దేవుడికి తెలుసు, నీకు కూడా తెలుసు. వీటన్నిటి నుండి ఎవరు తప్పిస్తారు? ఇక్కడ కూర్చున్నంతసేపు బాగుండొచ్చు, విన్నంతసేపు బాగుండొచ్చు, పరిస్థితులన్నీ బాగుండొచ్చు, ఇదే జీవితం అని మాత్రం నువ్వు అనుకోవద్దు. దీని తర్వాత అసలైన జీవితం ఆరంభమవుతుంది. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తర్వాత గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించబడ్డారు. 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేశారు, మన్నా భుజించినారు, బండలో నుండి నీళ్లు త్రాగారు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం వారిని నడిపించి ఇప్పుడు ఎర్ర సముద్రము కాదు యోర్దాను దగ్గరికి వచ్చినారు. యోర్దాను దాటిన తర్వాత వారికి ప్రయాణం కొత్తది, జీవితం కొత్తది, ఆహారం కొత్తది, నాయకత్వం కొత్తది, దేశం కొత్తది, వారి వైఖరి కొత్తది. ఇదిగో క్రీస్తునందునేళ్ల సమస్తము నూతన సృష్టి. కనుక ప్రభు మన జీవితాల్లో కూడా అలాగూ సిలువ ద్వారా ఆయన మానవ భూస్థాపన పునరుత్థానం సాదృశ్యమైన యోర్దాను దాటిన తర్వాత కొత్త అనుభవంలోనికి తెచ్చుకుని ఇంకో కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించే అవకాశం దేవుడు ఇచ్చినాడు. గత సంవత్సరం ఉన్నట్లే ఈ సంవత్సరం ఉంటుందని తలంచడానికి లేదు. ఎందుకంటే కాలములు సమయంలో ఆయన ఆధీనమందు ఉన్నాయి. ఆయన అన్నింటినీ బాగు చేయ దేవుడు. మార్కు 7:37 ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ద లార్డ్ హ్యాత్ డన్ ఆల్ థింగ్స్ వెల్. కనుక ఆయనలో అన్నీ మంచిగా ఉన్నాయి. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు నూతన క్రియేట్ చేయాలని కోరుతాను, అద్భుతాలు చేయాలని కోరుతాను. నమ్మడం మన వంతు. అందుకే మీరు వెళుతురో ఇంతకుముందు వెళ్ళింది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టాలి. ఇప్పుడు మందసం వారిని నడిపించినట్లు కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడని చూసినాం. నూతన యెరూషలేములోనికి ప్రవేశించక మునుపు భూమి మీద మనకుండే ఈ అనుభవాల గురించి అవి మనకు జ్ఞాపకం చేస్తున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. 1 Samuel chapter 4 verse 3. మధ్య భాగం నేను చదువుతా. షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకుని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య నుండి నెడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను. షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసము. కనుక నిబంధన మందసము యోర్దాను దాటిన తర్వాత వాగ్దాన దేశములో ఉంచబడిన 3వ స్థలం ఏంటి? షిలోహు. షిలోహు అంటే అర్థము పీస్ బ్రింగర్, సమాధానము తెచ్చున్నది అని అర్థం. షిలోహు సమాధానము, శాంతి, నెమ్మదికి పుట్టినిల్లు పేరు. అక్కడ దేవుని మందసం ఉంది. కానీ దైవ సాన్నిధ్యాన్ని అనుభవించడానికి పూనుకొని ముందుకు వచ్చిన ఆత్మీయులు కొరవడడం తక్కువ.
ఇలాగ దేవుని మందసమున్న షిలోహులో ఎంత ఆత్మీయులు ఉంటారో అని మనం అనుకుంటాం, ఎంత సంఘం విస్తరిస్తుందో అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ 4వ అధ్యాయంలో ఏమొచ్చింది? ఓటమి, డిఫీట్. ద ఆర్క్ ఆఫ్ గాడ్ వాస్ విత్ దెమ్ బట్ దే ఎన్కర్డ్ ద డిఫీట్. దేవుని మందసం వారి దగ్గర ఉంది, కానీ ఓటమి వారికి వచ్చింది. దేర్ ఇస్ నో గ్యారంటీ దట్ యూ విల్ హ్యావ్ సక్సెస్ ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ ఆర్క్ ఆఫ్ గాడ్ విత్ యూ. దేవుని మందసం నీతో ఉంటే నీకు విజయం వస్తుందనే గ్యారంటీ లేదు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇట్స్ నాట్ ద ఆర్క్ ఆఫ్ గాడ్, ఇట్స్ ట్రస్ట్ ఇన్ ద ఆర్క్ ఆఫ్ గాడ్ దట్ హెల్ప్స్ యూ టు బీ ఏ విక్టోరియస్ పర్సన్. దేవుని మందసం వల్లని కాకుండా దేవుని మందసం మీద మనం విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనకు విజయం ఇచ్చడం, అది ఆధ్యాత్మిక ధర్మ సందేశం. ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకునే సంగతి ఏంటంటే, ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వాంటెడ్ ద హెల్ప్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ గాడ్ బట్ నాట్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. ద ప్రాబ్లమ్ ఈజ్ సేమ్ విత్ అస్ టుడే యాజ్ వెల్. వీ వాంట్ హెల్ప్ ఆఫ్ గాడ్ బట్ నాట్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు సాయం చేయాలి అనుకుంటాం. చదువులో సహాయం, ఉద్యోగాల్లో సహాయం, పెళ్ళిళ్ళలో సహాయం, పిల్లల సహాయం, ఇల్లు సహాయం, కారు సహాయం, అనారోగ్యాల్లో సహాయం, విదేశాలకు వెళ్ళటానికి సహాయం, దేవుడు అన్నిట్లో సహాయం చేయాలి. భూస్థాపన కార్యక్రమంలో కూడా గుడ్, మంచిది. బట్ డూ వీ సీక్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ యాజ్ వీ డూ సీక్ ద హెల్ప్ ఆఫ్ గాడ్? దేవుని సహాయము మన జీవితాల్లో ఎంత ఎక్కువ కావాలని కోరుకుంటామో అంత దేవుని పరిశుద్ధత కూడా మన జీవితాల్లో ఉంటే ఎంత బాగుండని కోరుకోగలమా? దేవుని పరిశుద్ధత మన జీవితాల్లో గాలిపటాకం మాదిరి వదిలేసి దేవుని సహాయం మాత్రం మన జీవితాల్లో పర్సు మాదిరి పెట్టుకోవాలనుకుంటా. దట్స్ నాట్ పాసిబుల్. కొన్నిసార్లు మానవ బలహీనతను బట్టి మనం మంటి పురుగులు మన దేవుడు మనకు సహాయం చేయడానికి ఇష్టపడతాడు. ఆల్దో వీఆర్ నాట్ హోలీ, ఆల్దో వీ డోంట్ సీక్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్, బట్ గాడ్ హెల్ప్స్ us still. దేవుడు మనకి ఇంకా సహాయం చేసినాడు కదా అని దేవుని యొక్క పరిశుద్ధతను మనం ఫ్రస్ట్రేట్ చేయటానికి లేదు. కనుక ఇక్కడ దేవుని మందసం యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేస్తుంది. ఇంకా ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించలేదో, దేవుడు అందరికి ఉపకార సందేహం లేదు. There is no doubt in that God is good to all the people, whether you are a Christian or a non-Christian. నువ్వు క్రైస్తవుడైనా క్రైస్తవుడు కాకపోయినా, this God, the God who speak from the Bible, is good to all the people at all the times, no matter who you are, what you do unto God as well. మేము బైబిల్ నుండి తీసి ప్రకటించే దేవుడు, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా, నువ్వేం చేస్తున్నా ఏం చేయకపోయినా, ఎలాంటి దుర్మార్గుడువైనా, నేరస్తుడైనా, ఘోరమైన వ్యక్తివైనా, మంచోడైనా చెడ్డోడైనా, నువ్వు ఎలాంటి వాడువైనా సరే, ఈ బైబిల్ దేవుడు ఉపకారి, ఉత్తముడు, ఈజ్ గుడ్ టు ఆల్ ద మెన్ అట్ ఆల్ టైమ్స్. అందుకే ఈ దినాన మనుషుడు సజీవుడై ఉన్నాడు. మలాకి 3:6 చెప్పబడింది, యెహోవానైనా నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు. అయితే దేవుడు మంచోడు కదా, ఇంక దేవుని ఎందుకు నమ్ముకోవాలా అనే ప్రశ్న అనుకుంటుంది. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, నీతిమంతులు లేడు, ఒక్కడైనా లేడు, అందరినూ త్రోవ తప్పి ఏకముగా చెడిపోయారు. కనుక ఏకముగా పడిపోయిన మానవుడు ఈ భూమి మీద ఉన్నంత మట్టికే జీవితం అని అనుకోవద్దండి. కనుక బైబిల్ ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మనిషిని యొక్క జీవితం భూమి మీద అయిపోయిన తర్వాత కూడా ఉంది. దెర్ ఈజ్ అ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణం తర్వాత జీవితం ఉంది. అది మీరు కూడా అనొచ్చు, మేము కూడా నమ్ముతున్నామండి. తర్వాత ఇప్పుడు మనం చేసే కార్యాలను బట్టి అప్పుడు గాడిద, కుక్క, పిల్ల, నక్క ఏదో ఒకటి అయి పుడతామో అని అనుకుంటారు. నో, బైబిల్ ఏం సెలవిస్తుందంటే ఇంక పుట్టేది లేదు. ఓన్లీ వన్స్ యు ఆర్ బోర్న్. బైబిల్లో రాయబడిన మనుషులు ఒక్కసారి మృతి పొందవలన నియమించబడి ఉన్నది, అటు తర్వాత తీర్పు జరుగును. ఒక్కసారి మృతి పొందవలను అంటే అర్థం ఏంటి? What does it mean? The rationale is simple. You must be born only once. ఒక్కసారి మృతి పొందాలంటే ఒకసారి పుట్టాలి. 2-3 సార్లు పుట్టేసి, 5-6 సార్లు పుట్టేసి, 10 జన్మలు పుట్టేసి ఒకేసారి మృతి పొందేది ఉండదు. When death is once,
లైఫ్ ఈజ్ వన్స్. మనం ఒక్కసారి అయిన తర్వాత జీవితం ఒక్కసారే. కనుక ఈ లోకంలో జీవించే జీవితాన్ని బట్టి రాబో లోకంలో ఏమవుతామో ఏమిగా పుడతామో అని తలంచడం భ్రమ. దట్ ఈస్ ఫ్యాలసీ. దట్స్ డ్యూబియస్ రీజనింగ్. అది ఆలోచనారహితమైన అపోహ. ఇంకోసారి చెప్పనా? మ్యాన్ హ్యాస్ ఓన్లీ వన్ లైఫ్. మనుషునికి ఒకే ఒక జీవితం ఉంది. ఆఫ్టర్ దిస్ లైఫ్ దెర్ ఇస్ ఎటర్నిటీ వెయిటింగ్. ఈ జీవితం తర్వాత నిత్యత్వం మనుషునికి ఉంది. రెండే మార్గాలు, ఒకటి మోక్ష మార్గం, ఒకటి నరక మార్గం. మోక్ష మార్గంలోనికి వెళ్ళటానికి మనుషుడు భూమి మీద ఎలాగ జీవించినా కూడా అక్కడికి వెళ్ళటానికి కుదరదు. అందుకే దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేసినాడు. ఆ దేవుడే మానవుడికి భూమి మీదకి దిగి వచ్చినాడు. రోమపత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లా అనగా మనం ఇంకనూ భక్తిహీనమై ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ బలహీనమై ఉండగా, మనం ఇంకనూ దేవునికి శత్రులమై ఉండగా యుక్త కాలమున క్రీస్తు చేసి మన కొరకై చనిపోయెను. కనుక బైబిల్ ప్రబోధించే మార్గము యేసు మార్గము, సిలువ మార్గము, రక్షణ మార్గము, మోక్ష మార్గము, పాప క్షమాపణ మార్గము, సమాధానకరమైన మార్గము, నీతి మార్గము, యథార్థమైన మార్గము, పరిశుద్ధ మార్గము, పరలోక మార్గము, జీవ మార్గం. అది యేసుక్రీస్తు ప్రభువే. యేసు ప్రభు వారికి వెలపట పరలోకానికి మార్గం లేదు. నరకానికి చాలా మార్గాలు ఉన్నాయి. బైబిల్లో రాయబడింది మత్తయి సువార్త 16:18, బండ మీద నా సంఘమును కట్టుదును, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. పాతాళలోక ద్వారము ఏకవచనం కాదు, ద్వారములు. పాతాళానికి చాలా ద్వారాలు ఉన్నాయి, పరలోకానికి ఒకే ఒక ద్వారం, అదే యేసు ద్వారం. పాతాళంకి వెళ్ళటానికి ఎన్నో దారులు, హైదరాబాద్కి రావడానికి చాలా దారులు ఉన్నాయి కదండి అన్నట్లుగా పాతాళానికి వెళ్ళటానికి చాలా దారులు ఉంటాయి. 360 డిగ్రీల్లో ఏ దారిలోనైనా నువ్వు వెళ్ళొచ్చు. ఆల్ లీడ్స్ టు డెత్, ఎటర్నల్ కండెమ్నేషన్, హెల్ ఫైర్. ఆ 360 డిగ్రీల్లో మనుషుడు పాతాళంలోనికి వెళ్లకుండా దేవుడు తానే మానవుడిగా శిలువ మీదకి వెళ్ళి చేతులు చాపి, తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, కాళ్ళలో మేకులు, పక్క చీల్చబడి ఆ శిలువలో వేలాడదీయబడుతూ పాతాళం వైపు వెళుతున్న మానవుని అడ్డుకుంటున్నాడు. డోంట్ గో టు ది హెల్, పరలోకానికి ఎళ్ళు, పాతాళానికి వెళ్ళొద్దు, 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 వెళ్ళొద్దు అని వెళ్ళే ప్రతి మానవుని అడ్డుకుంటున్నాడు. నువ్వు నాకు అవసరం లేదు, నీ చెయ్యి అవసరం లేదు, నీ రక్తం అవసరం లేదు, నీ గాయాలు అవసరం లేదు, నీ సిలువ అవసరం లేదు, నీ బాధ అవసరం లేదు, నీ దైవత్వం నాకు అవసరం లేదని దూసుకొని ఆయన చేతులు గుండా లేదా కాళ్ళ గుండా పక్కన అలాగే దాటి నువ్వు నరకానికి వెళ్తుంటే నీ జీవితానికి నువ్వే ఉత్తరవాదివి. ఆ శిలువ ప్రేమకు స్పందించి అక్కడ ఆగిపోయి శిలువ మీద దీనుడై వేలాడబడుతున్న ఆ రక్షకుని చూస్తే పాపమునకు క్షమాపణ. బైబిల్లో రాయబడింది, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందడి. ఎందుకు యేసుప్రభు వైపే చూచి రక్షణ పొందాలా? యేసుక్రీస్తు మనుషుల కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికి ఇచ్చినాడు. మనమందరము ఎందుకు పుట్టామో తెలుసా? డూ యు నో వై వి ఆర్ బోర్న్? ఎందుకు మనమందరం పుట్టామో తెలుసా? నువ్వే కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఏ ప్రాంతంలో ఉన్న వ్యక్తి అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా, ఏ రకమైన వ్యక్తి అయినా, డూ యు నో వై యు ఆర్ బోర్న్? వెరీ సింపుల్ రీజన్, యు ఆర్ బోర్న్ టు లివ్. జీవించడానికి పుట్టావు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక్కడు జీవించడానికి పుట్టలేదు. హి వాజ్ బోర్న్ టు డై, దట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. చనిపోవటానికి ఒకే ఒక్కడు పుట్టాడు. క్రైస్తవేతలు బహుశా మరణం అనే మాట మాట్లాడటానికి ఇష్టపడరు. బట్ మేము యేసుప్రభుని నమ్మినాం కనుక వీ ఆల్వేస్ లవ్ ద వర్డ్ కాల్డ్ డెత్. మరణం అంటే మాకు ఇష్టం. పెళ్ళిళ్ళలో కూడా ఆ మాట చెప్తాం, ఘనకార్యాల్లో ఆ మాట చెప్తాం, ఏ కార్యంలో కూడా మేము ఆ మాట చెప్తాం. ఎందుకంటే యేసుప్రభు వారి భూమి మీద పుట్టినప్పుడు చెప్పిన మాటలు కూడా అదే. నేను ప్రాణం పెట్టడానికి భూమి మీదకి వచ్చినాను, తిరిగి తీసుకోగలను, నాకు అధికారం ఇవ్వబడింది. అదే క్రైస్తవేతల దగ్గర మాటలు చెప్తే అట్లా మాట్లాడొద్దండి, మంచి పద్ధతి కాదండి మీరు అంటారు. బట్ వీ బిలీవ్ డెత్, వీ లైక్ డెత్ బికాస్ త్రూ ద డెత్ వీఆర్ గోయింగ్ టు బి ఎటర్నల్ బీయింగ్స్. మరణం ద్వారా మాత్రమే మేము నిత్యత్వంలో ప్రవేశిస్తాం, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం.
యేసుప్రభు రాకడ ఆలస్యమైతే. సో డెత్ ఈజ్ ఎ పాసేజ్. అదే మాకు బలను జ్ఞాపం చేస్తుంది. యేసుప్రభు వారు మనకంటే ముందుగా వెళ్ళి మరణించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి పరలోక స్థలంలో మహామహుని ఎదుట సింహాసనాసీనుడైనాడు. నువ్వెవరు అయినా సరే, బహుశా మొదటిసారి వచ్చినావేమో, బంధువులు రమ్మన్నారేమో, తెలిసిన వాళ్ళు తీసుకొని వచ్చినారేమో, పరిచయస్తులు తీసుకొని వచ్చినారేమో, ఏదో ఖాళీగా ఉన్నాం కదా వెళదాము అని వచ్చినావేమో. ప్రభుకు స్తోత్రాలు, మంచిది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడికి నీ కన్నీరు, నీ బాధ, నీ వేదన అన్నీ నీకు తెలుసు. అన్నీ దేవుడికి తెలుసు, నీకు కూడా తెలుసు. వీటన్నిటి నుండి ఎవరు తప్పిస్తారు? ఇక్కడ కూర్చున్నంతసేపు బాగుండొచ్చు, విన్నంతసేపు బాగుండొచ్చు, పరిస్థితులన్నీ బాగుండొచ్చు. ఇదే జీవితం అని మాత్రం నువ్వు అనుకోవద్దు. దీని తర్వాత అసలైన జీవితం ఆరంభమవుతుంది. అసలైన జీవితంలో యేసు నిరాకరిస్తే బైబిల్ సెలవిస్తుంది పాతాళమని, వేదనకరమైన స్థలమని, అగ్ని ఆరదని, పురుగు చావదని, అక్కడ ఎవరు నీకు అందుబాటులో ఉండరని, కనీసం నీ నాలుక మీద నీళ్లు చుక్కేసే వాళ్ళకు కూడా ఉండరని బైబిల్లో రాయబడి. అంత ఘోరమైన నరకం. దాని నుండి నువ్వు తప్పించుకోవట కొరకాయి యేసు ప్రభు నిన్ను ప్రేమించి సిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి నీ కొరకై పరలోక స్థలములు ఎదురు చూస్తున్నాడు. యేసు నమ్మవా? ప్రయత్నాలు చేసినంత దాకా నెమ్మది లేదు, సమాధానం లేదు, పాపం మీద విజయం లేదు. చనిపోతే ఎక్కడికి వెళ్తా నిరీక్షణ లేదు, గమ్యం లేదు, గురి లేదు. ఏదో పుట్టినావు, తింటున్నావు, తాగుతున్నావు, జీవిస్తున్నావు, భార్య, భర్త, పిల్లలు, లోకము, డబ్బు, సరదా, సంపద, కార్లు, ఉద్యోగాలు ఇవన్నీ జరిగిపోతున్నాయి. ఒక్కరోజు వస్తుంది ఈ మిషన్ ఆగిపోతుంది. మిషన్ తిరిగేంత దాకా బాగా తిరుగుతుంది కనుక ఏం కాలేదని అనుకోవద్దు. సిస్టర్స్ మిషన్ 40 ఏళ్ళ దాకా బాగా తిరుగుతుంది. బ్రదర్స్ మిషన్ 50 ఏళ్ళ దాకా బాగా తిరుగుతుంది. ఆ తర్వాత మెల్లగా స్టార్ట్ అవుతుంది ఒకట. ఏదో 50 ఏళ్ళ తర్వాత బాగలేదని డాక్టర్ దగ్గరికి పోతే, ఏదో చిన్నది బాగలేదని డాక్టర్ అదే వదిలేసి ఏం చెప్తాడంటే, బేసిక్గానే నువ్వు బాగలేవు. ఇది ఎలాగుంటుందంటే, మనకేదో బండి వాడుతుంటాం కదా, 2 వీలర్ కారు వాడుతుంటాం. ఇది కొద్దిగా శబ్దం వస్తుంది, ఏమైనా ఎక్కడైనా లీక్ అవుతుందేమో, బ్యాటరీ ఏమైనా ప్రాబ్లం ఏమో, బ్యాటరీ వీక్ అయిందేమో, స్టార్ట్ చేయలేదు కదా ఈ మధ్యలోనని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే మెకానిక్ అది చెప్పడు, ఇంజనే బోరుకు వచ్చింది సార్, షాక్ అబ్జార్స్ పోయినాయి సార్, టైర్లు పోయినాయి సార్, అన్నీ పోయినాయి. మరి ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని నమ్మి కొత్తది తీసుకునేది మేలు సార్. మనం పోయింది ఏదో చిన్న పని చేయించుకొని వస్తాం, మనం పోతే ఇది ఏం పనికిరాదు, ఇది కండెం. లేదా ఏదో పనికి వచ్చేటట్టు ఎటు చేయాలి అంటే సుమారు లక్షల భవిష్య బిల్లు వేస్తారు. మన విషయం కూడా అదే. 40 ఏళ్ళు దాటిన తర్వాత సిస్టర్స్ హాస్పిటల్కి వెళ్తే, 50 ఏళ్ళు దాటిన తర్వాత బ్రదర్స్ హాస్పిటల్కి వెళ్తే, మనకేదో జలుబు జ్వరం అని మనం వెళ్ళి డాక్టర్ గారు జలుబు చేసిందండి, జ్వరం వచ్చిందండి, ఎంతకాలం వచ్చిందండి అన్నీ మాట్లాడుతూనే ఉండి టెస్టులు అన్నీ రాసేస్తాడు. దాంట్లో ఇవన్నీ టెస్టులు చేసుకురండి అని. ఏదో ఒక టెస్ట్లో అబ్నార్మాలిటీ వస్తుంది కదా, అప్పుడు చెప్తారు ఇంక మీకు ఇది బాగలేదండి, దానికి ఈ ట్యాబ్లెట్ వాడండి, దీనికి గ్యాస్ ఫామ్ అవుతుంది ఇది వాడండి, ఇది గ్యాస్ ఫామ్ కాకుండా ఉండాలంటే అది వాడండి, అది కాకుండా ఉండాలంటే ఇది వాడండి, ఆ ట్యాబ్లెట్కి ఈ ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్కి ఈ ట్యాబ్లెట్, అన్ని చైన్ లింకులు పెట్టి దోశ నిండి ప్రార్థన చేసుకుని ఉదయకాలం వేసుకుంటే ఇదేమి మన్నా. అక్కడి నుండి స్టార్ట్ అయిపోతుంది జీవితం. ట్యాబ్లెట్లతో ఆరంభం. అయ్యో నాకు మాత్రలు అంటే తెలియదే, మెడికల్ షాప్ అంటే తెలియదే, డాక్టర్లు అంటే తెలియదే. ఇప్పుడు చూడు ఏమైంది మిషన్. అప్పటిదాకా ఎవరు లెక్కలేదు, నీకు ఇరుగు పొరుగు లెక్కలేదు, లోకం లెక్కలేదు, ఏమి లెక్కలేదు. ఒక్కసారి బాగాలేకపోతే ప్రైజ్లాడక ప్రార్థించి ఎప్పుడు ఉంటామో ఏమో, అప్పుడు ఏమొస్తుందంటే వైరాగ్యం వస్తుంది జీవితం మీద. ఎంతకాలం బతుకుతామో ఏమో, లోకంలో ఏముందిలేండి, ఎవరేం కట్టుకొని పోయినారు, మనకు ముందు వాళ్ళంతా కట్టుకుపోయారా ఏంటి? మీరు 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నారా? ఇది శ్మశాన వైరాగ్యం అంట, జీవితం మీద వైరాగ్యం అంట. మనిషికి వైరాగ్యం వచ్చినంత మాత్రాన మనిషి హృదయం మారదు, మనిషి హృదయం అలాగే ఉంటుంది. కనుక దేవుడి హృదయాన్ని మార్చి తనే బాగు చేస్తాడు. అందుకే మనం సృజించింది దేవుడే కనుక దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయనే మనల్ని బాగు చేస్తాడు. మనం ఎంత బాగు చేసుకోవాలని ప్రయత్నం చేస్తే అంత మనం పాడే చేసుకుంటాం. మీరు మొబైల్ ఫోన్ ఉందనుకోండి, బాగాలేకపోతే మీరే అటు ఇటు చేసుకున్నారు, మొత్తానికి పాడైంది, ఇంకా ఎక్కువ పాడైంది.
వెళ్ళి చూపించినారు మెకానిక్ అడిగే మొట్టమొదటి ప్రశ్న, మీరు దీన్ని టచ్ చేసినారా? ఏదైనా మీరు సైకిల్ కానీ, స్కూటర్ కానీ, బండి కానీ ఏదైనా మీరు మెకానిక్ దగ్గరికి బాగలేదని తీసుకెళ్తే మొదటి ప్రశ్న ఏంటి? మీరు ఏమైనా టచ్ చేసినారా? మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా, సార్ నాకు జలుబు చేసింది సార్ అంటే, ఏమైనా మాత్రలు వాడారా అమ్మా? ఎందుకు ఆ ప్రశ్న అడుగుతారంటే మన సొంత వైద్యం ఏమో వాళ్ళు తెలుసుకోవాలా. మన సొంత వైద్యం ద్వారా, మన సొంత మెకానిజం ద్వారా ఏది బాగుపడదు. ఏ దేవుడు మనకు భూమి మీద జన్మనిచ్చినాడో, ఏ దేవుడు మన గొంతులో ఊపిరి ఊదాడో, ఏ దేవుడు మన జీవితంలో మన కాలగతులు నిర్ణయించినాడో, ఆ దేవుడు మనల్ని ప్రేమ చేత ఆవరించి బాగు చేయాలని కోరుతున్నాడు. ఉచితం. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజు, ఈ పరలోకపు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజు లేదు, ఫ్రీ. ఈ లోకపు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆధార్ కార్డు కావాలి, వ్యాక్సిన్ కూడా. ఈ పరలోకపు డాక్టర్ అయిన యేసుప్రభు దగ్గరికి వస్తే నీ ఆధార్ కార్డు అడగడు, ఒకటే అడిగేది, నువ్వు పాపే కాదా, ఆర్ యు ఎ సిన్నర్. ఈ పాపే అనే ఆధార్ కార్డు ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, అది డిఫాల్ట్. నేను కాదని చెప్పడానికి లేదు, మరిసి వచ్చినానని కూడా చెప్పడానికి లేదు, నువ్వే ఇంకా దానికి నిలువెత్తటి ఆధార్ కార్డు. కనుక పాపిగా ప్రభు దగ్గరికి వెళితే అదే ఐడెంటిఫికేషన్, ఇంకేం అవసరం లేదు. ఈ లోకంలో ఏదైనా కావాలని వెళితే ఐడెంటిఫికేషన్ అడుగుతారు కదా. చివరికి గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాలన్నా కూడా ఏం కావాలా? డాక్యుమెంట్ కావాలి. ఫ్లాట్ కావాలన్నా డాక్యుమెంట్, బండి కావాలన్నా డాక్యుమెంట్, ఏమి కావాలన్నా డాక్యుమెంట్ కావాలా. మరి యేసుప్రభు దగ్గరికి వెళ్తే రక్షణ పొందడానికి ఏం డాక్యుమెంట్ కావాలా? ఒకటే ఒక డాక్యుమెంట్, ప్రభువా నేను పాపిని. ఈ డాక్యుమెంట్ నీ దగ్గర ఉంది, నువ్వేం మర్చిపోలేదు. ఇట్స్ డిఫాల్ట్, ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ దిస్ డాక్యుమెంట్ బై డిఫాల్ట్. పాపిని అనే ఒకే ఒక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే యేసుప్రభు పాపాన్ని క్షమించి పరిశుద్ధపరుస్తాడు, జీవితాన్ని మారుస్తాడు. ఇంతగా ప్రేమించే వ్యక్తి ఎవరున్నారు? ఇంతగా పరామర్శించే వ్యక్తి ఎవరున్నారు? ఇంతగా జాలి చూపే వ్యక్తి ఎవరున్నారు? ఇంతగా పాపిని కరుణించి పరలోక రాజ్యానికి ఉచితంగా తీసుకుని వెళ్ళేవారు ఎవరున్నారు? యేసు తప్ప. మా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచవా? పాపక్షమాపణ మారమనసు పొందవా? సమాధానం, సంతోషం దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తే దాన్ని నిరాకరిస్తావా? ఎంతకాలం మునుకోలకు ఎదురదంతావు? ఎంతకాలం లోకంలో ఈ జీవితమే శాశ్వతం అనుకుంటావు? ఎంతకాలం ఈ లోకమే శాశ్వతం అని అనుకుంటా? ఒకటే ఒకటి శాశ్వతం. నిన్నే దేవుడు ఈ భూమి మీదకి పంపించినాడు, ఆ దేవుడు శాశ్వతం. ఆ దేవునితో శాశ్వతంగా ఉండటానికి కొరకు శాశ్వత మార్గమే సిలువ మార్గం. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ప్రేమగల యేసు నిన్ను ఆహ్వానిస్తుండగా నిరాకరించక ఆ ప్రేమను స్వీకరించు. దేవుడు కూడా మనం పాపలమై లోకమనే సముద్రంలో ఈదుతూ ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నాను దేవా, అప్పుల్లో ఉన్నాను దేవా, కన్నీటితో ఉన్నాను దేవా, చదువు లేదు, ఉద్యోగం లేదు, కుటుంబ సంసారంలో సాగిపోతున్నాను, రక్షించు రక్షించు అని కేకలేస్తున్నప్పుడు దేవుడు మనల్ని రక్షించుట కొరకై తన కుమారుణ్ణి మరణమునకు అప్పగించినాడు. తన కుమారుని మరణమునకు అప్పగించి మనల్ని భుజం మీద మోసుకొని వచ్చినాడు. ఇప్పుడు ఆయన కుమారుడు శిలువలో మరణించినాడు. మనం ఆయన భుజముల మీద రాజ్యభారం మోయబడిన ప్రజలముగా చేరి, నీవెవరు అయినా నీ దేవునికి ఇష్టం, నీ దేవునికి ప్రియం, నువ్వు ఆయన భుజాల మీద ఉన్నావు. ఆయన నిన్ను మోసుకొని ఉన్నాడు, ఆయన నిన్ను ఎత్తుకొని ఉన్నాడు. ఆయన తన కుమారుడిని యేసును మన కొరకై శిలువలో అర్పించినాడు. ఆ యేసు ప్రేమ కంటే మించిన ప్రేమ ఏముంది? ఆ దేవుని ప్రేమ కంటే నీకు అధికమైన ప్రేమ ఈ లోకంలో ఏముంది? లోకమంతా వచ్చిదే, భ్రమ, ఎండమావి, గడిచిపోయే గాలిపటం, ఇవన్నీ నీకు తెలుసు. కానీ ఇంకా లోకం కొరకు జీవించడం మానలేదు. ముందుకెళ్ళక మనపు చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా. మీరు యేసుని ఎరగకుండా ఉంటే లైవ్ స్ట్రీమ్ చూస్తున్నా, ఇక్కడికి వచ్చినా, కింద స్క్రీన్లో చూస్తున్నా, చెప్పుల స్టాండ్ దగ్గర ఉన్నా, మీరు ఎక్కడున్నా యేసు ప్రభు యొక్క దివ్య సందేశం విన్న తర్వాత, యేసు ప్రేమను గురించి మీరు విన్న తర్వాత, ఆ యేసు నాకు వద్దని వెళ్ళొద్దు, ఆ యేసు సిలువ నాకు వద్దని దాటిపోవద్దు, ఆ యేసు రక్తము నాకు వద్దని దూరం వెళ్ళిపోవద్దు, ఆ యేసుక్రీస్తు ప్రభువే నాకు వద్దని నిరాకరించి త్రోసివేయద్దు. ఒకవేళ అలాగ చేస్తే
నీవు ఈ లోకాన్ని విడిచిపెడితే, నువ్వు పాతాళానికి వెళితే నీ జీవితానికి నీవే ఉత్తరవాది అని తెలియచేయడానికి విచారిస్తున్నా. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందదురు. అదే షిలోహు సమాధానం. పట్టబడిన వారికి విడుదల, నెమ్మది లేని వారికి నెమ్మది, సమాధానానికి వెలపట్టున్న వారికి సమాధానం. దేవుని మందస్సము ఆ దినములలో షిలోహులో ఉండెను. ఈ దినాల్లో దేవుడు నీ హృదయంలో ఉండాలని కోరుతున్నాడు. నీకు ఇష్టమేనా? అంగీకరిస్తావా? నిరాకరిస్తావా? స్వభావేంటి? యేసుప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు షిలోహులో ఉన్న 5 మంది వ్యక్తుల్లో మనం ఏ టైపో చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ మొదటి వ్యక్తి ఏలీ లాంటి యాజకుడు, పెద్ద ఆయన, స్థూల దేహుడు, భారీ స్ట్రక్చర్, మంచి పరిచారకుడు. రెండవది ఆయన కుమారులు, వీళ్ళు కరడగట్టిన వాళ్ళు. మూడవది ఏలీలాగా సంవత్సరానికి ఒకసారి వచ్చి సరదాగా కూర్చొని సరదాగా వెళ్ళిపోయే సైలెంట్ బిలీవర్. నో ప్రాబ్లమాటిక్, బట్ అట్ ద సేమ్ టైం నో ప్రాఫిటబుల్. కొంతమంది ఉంటారు, వాళ్ళ వల్ల ఏ ప్రాబ్లం ఉండదు, ఏ ప్రాఫిట్ కూడా ఉండదు. నో ప్రాబ్లం, నో ప్రాఫిట్. వీళ్ళ మందిరాల్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మనం వాళ్ళను కూడా చాలా సంతోషంగా స్వీకరిస్తాం, ఎందుకంటే వాళ్ళ వల్ల మనకు మేలు లేకపోయినా కీళ్ళు లేదనుకుంటాం. ఏలీ అలాంటోడు, సంవత్సరానికి ఒకసారి వస్తున్నాడు. ఎవరు? ఎల్కనా అలాంటోడు, సంవత్సరానికి ఒకసారి వస్తున్నాడు, సరదా గడుపుతున్నాడు, వెళ్ళిపోతాడు. ఏలీ అక్కడే ఉంటున్నాడు. దేవుడు ఆయనకి ఇచ్చిన పరిచర్య ఆయన కొనసాగిస్తాడు. ఏలీ కుమారులు కూడా అక్కడే ఉంటున్నారు. వాళ్ళు ఏం చేయకూడదు అదే చేస్తున్నారు, ఏం చేయాలో అది చేయట్లేదు. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటున్నారు. ఇప్పుడు ఎన్ని రకాలు చూసాము? 3 రకాలు. ఈ 3 రకాల వాళ్ళే మందిరాల్లో ఉంటే మనం కూడా మందిరం మూసేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇంకా 2 రకాలైన ప్రజలకు కూడా మందిరాల్లో ఉన్నారు. దాని కొరకే ఇంత ప్రయాసం. దాంట్లో 4వ రకం ఏంటంటే ప్రార్థన చేసే హన్నాళ్ళు, విలిపించే హన్నాలు. ఆమె ఎప్పుడొచ్చినా ఆమె మందిరాన్ని ఇలాగ తుడిచిపోతుంది, కన్నీటితో తుడిచిపోతుంది. ఏటేటా వచ్చినా ఏటేటా ఆమె కన్నీరు యొక్క క్వాంటిటీ పెరిగిందా తరిగిందా? మన ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఎంతకాలం అయింది కళ్ళల్లో నుండి నీళ్ళు రాక? అసలు కళ్ళు ఉంటాయి కదా రావటానికి. నేను ఎప్పుడు చెప్తుంటా, నీళ్ళు దేహాన్ని శుద్ధి చేస్తుంది, కన్నీరు మనసును శుద్ధి చేస్తుంది, యేసు రక్తము మనిషిని శుద్ధి చేస్తుంది. నీళ్ళ దగ్గరికి రాకపోతే కన్నీటి దగ్గరికి ఎలాగొస్తుంది? కన్నీటి దగ్గరికి రాకపోతే యేసు రక్తం దగ్గరికి ఎలాగొస్తుంది? 5వ వ్యక్తి సమూయేలు, దేవుని స్వరం వినగలిగే వ్యక్తి. కనుక అంత ఉపయోగం లేని వాళ్ళు 3 రకాల వాళ్ళు కనిపిస్తున్నారు, ఉపయోగం ఉన్న వాళ్ళు 2 రకాలే కనిపిస్తున్నారు. ఇది సాధ్యమే. ఉపయోగం ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు, అంత ఉపయోగం లేని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మనం ఏమనుకుంటామంటే ఎక్కువ మంది ఉపయోగం ఉండేవాళ్ళు ఉన్నారు అనుకుంటాం. అది పొరపాటు. బైబిల్ దినాల్లోనే అలాగున్నారు, ఇంక మన దినాల సంగతి ఏంటి? ఇప్పుడు ముందుకెళ్ళక మనపు ఈ 5 రకాల్లో మనం ఏ రకం? ఏలీలాగా ఏదో బాధ్యత ఉంది, నాకు సండే క్లాస్ ఇచ్చినారు, వంట పని ఇచ్చినారు, మైక్ పని ఇచ్చినారు, ఆ పని ఇచ్చినారు, ఈ పని ఇచ్చినారు, కానీ వెళ్ళాలా, కూర్చోవాలా, చేయాలా అని వస్తున్నామా? లేదా రెండవది ఏంటి? ఏలీ కుమారులాగా నువ్వేమన్నా నేను ఇచ్చి చేస్తా. ఇది టైప్, ఇది ఎక్స్ట్రీమ్ టైపు. ఆ టైప్ వద్దు. 3వ టైప్ ఎల్కన్నా. ఈ టైప్లో చాలామంది ఉంటాం మనం. ఆదివారం వస్తాము, అసలు మనల్ని మించిన భక్తులే లేరు అన్నట్లుగా ఫీలింగ్ పెడతాము. ఫీలింగ్ నాట్ ఫ్యాక్ట్. ఫీలింగ్స్ వేరే, ఫ్యాక్ట్స్ వేరే. అర్థమైంది కదా మీకు? చాలామంది ఏమంటే నాకు జ్వరం వచ్చినట్లు ఫీలింగ్ ఉంది, వచ్చిందా లేదా? మీరు కలలో వచ్చినట్లు నాకు ఫీలింగ్ ఉంది.
దేవుడు మాట్లాడినట్టు ఫీలింగ్ ఉంది. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ బేస్డ్ అపాన్ ద ఫీలింగ్స్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ బేస్డ్ అపాన్ ద ఫ్యాక్ట్స్. విశ్వాస జీవితం అనేది ఫీలింగ్ని బట్టి కాదు. ఫీలింగ్ అంటే ఏంటి? అనుభూతిని బట్టి కాదు క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అనుభవాన్ని బట్టి. చాలా బైబిల్లో ఫీలింగ్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకు మగ్దలేని మరియా, యేసుప్రభు వారు 3వ దినాన సమాధిలో నుండి లేచినాడు, ఎవరో ఎత్తుకొని పోయినారు అనుకుని సమాధి దగ్గరికి వచ్చింది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి. ఏంటది? ఫీలింగ్. ఇన్ఫ్యాక్ట్ హి వాజ్ నాట్ బీయింగ్ టేకన్ అవే బై ఎనీబడి. ఎవరు ఆయన ఎత్తుకొని పోలేదు. అందుకే తోటమాల దగ్గర ఎవరో అనుకుని తోటమాల దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వేమైనా ఎత్తుకెళ్ళింటే చెప్పు, నేను వచ్చి తీసుకెళ్తా, ఆయన ఎత్తుకొని పోతా అని చెప్పింది. ఆమె ఫీలింగ్ ఏంటి? ఎవరో ఎత్తుకుపోయినారని. బట్ వాట్ ఈజ్ ఫ్యాక్ట్స్? వాస్తవం ఏంటి? ఈజ్ నాట్ హియర్, ఈజ్ రిజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేడు. కనుక మన ఫీలింగ్స్ అన్నీ, ఆల్ అవర్ ఫీలింగ్స్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ నాట్ ఫ్యాక్ట్స్. ఇంకోసారి చెప్తా, నువ్వు ఎన్నిసార్లు అని చెప్పు, మాది మాదే, నీది నీదే అంటారా? ఆల్ అవర్ ఫీలింగ్స్ ఆర్ నాట్ ఫ్యాక్ట్స్. ఫీలింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్. ఎందుకు బ్రదర్ మీరు ఇలా అనుకున్నారు, ఎందుకక్క మీరు ఇలాగ మీరు అట్లా అనుకున్నారేమో అనుకొని నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయినారు అనుకొని, అలాగ బైబిల్లో చాలామందికి ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు యేసుప్రభు ఎప్పుడైతే ఆమె కనిపించినాడో, ఆమెనంది ఐ హ్యావ్ సీన్ ద లార్డ్, నేను ప్రభువును. ఇప్పుడు ఆమెకు మైక్ ఇచ్చి అడిగినామనుకో, ఎవరు ఎత్తుకెళ్ళారన్నారు కదక్క, ఎట్లా చూసేశారు? చెప్పరేంటి? ఎవరో ఎత్తుకెళ్ళారని చెప్పారు కదా ప్రభువుని, ఇప్పుడు ఎలాగ చూశారక్క? అట్లా అనుకున్నా బ్రదర్, ఖాళీకుంటే సమాధి. మీకు చెప్పాడు కదా ఆయన వెళ్ళిపోక మునుపు, నేను 3వ దినాన అట్లా అనుకున్నాములే బ్రదర్. ఎవరు చెప్పారు అనుకోమని? ఈ అనుకునే దానికి మనకు విపరీతమైన శక్తి ఉంది తెలుసా. దీనికి ఏం బైబిల్ ఉండదు, ఈ మైండ్ ఫుల్ అనుకుంటుంది. బైబిల్ ఉన్నది పొరపాటును కూడా అనుకోదు. దానికి పైపెచ్చు వ్యతిరేకంగా మనం తలస్తాం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ బేస్డ్ అపాన్ ద ఫీలింగ్స్ బట్ బేస్డ్ అపాన్ ద ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఇలాగా ఫీలింగ్స్ని బట్టి వచ్చిన వాళ్ళు చాలామంది అంటారు. మనం వెళ్ళకపోతే ఎవరైనా ఫీల్ అవుతారేమో, సేవకుడు ఫీల్ అవుతాడేమో, ఎల్డర్స్ ఫీల్ అవుతారేమో, వాళ్ళు ఫీల్ అవుతారేమో, వీళ్ళు ఫీల్ అవుతారు. మనలో చాలామంది సమాజం కొరకే బతుకుతాం, ప్రభు కొరకు కాదు. ఏమనుకుంటుందో సమాజం, సంఘం ఏమనుకుంటుందో, ప్రభువు ఏమనుకుంటాడో అనేది విషయమంతా కూడా మనకు ఉండదు. ఈరోజు వెళ్ళకపోతే ప్రభు ఏమనుకుంటాడో, బైబిల్ చదవకపోతే ప్రభు ఏమనుకుంటాడో, ప్రార్థన చేయకపోతే ప్రభు ఏమనుకుంటాడో, వాక్యం చేయకపోతే ప్రభు ఏమనుకుంటాడో, కానక అర్పించకపోతే ప్రభు ఏమనుకుంటాడో, ఇలా ప్రభు ఏమనుకుంటాడు అనేది పొరపాటును కూడా మనకు అనుకో. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అక్క ఏమనుకుంటుంది, అన్నేమనుకుంటారు, సేవకుడు ఏమనుకుంటారు, బోధకులు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, సాతాను ఏమనుకుంటాడు. ఇదే హౌ గుడ్ ఇఫ్ ఓన్లీ వీ కెన్ థింక్ దట్ వాట్ గాడ్ వుడ్ థింక్ ఆఫ్ మీ. ప్రభు నన్ను గురించి ఏమనుకుంటాడని అనుకుంటే ఎంత బాగుందో. మనం ప్రభు కొరకు జీవించడం అంటే అది. పౌలు అన్నాడు కదా, ఐఎమ్ నాట్ లివింగ్ ఫర్ మై సెల్ఫ్ బట్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకే నేను జీవిస్తున్నా అన్న. ఎల్కన్నా వలే కాకుండా ప్రభు కొరకు జీవించే. ఇప్పుడు నేను అడుగుతాను, ఎల్కన్నా అన్న కలిసి వచ్చినారా, వేరువేరుగా వచ్చినా? కలిసి వచ్చినారు. మరి ఇద్దరు కలిసి ప్రార్థన చేసినట్లు రాశారా మీ బైబిల్లో? ఎందుకని? వచ్చినప్పుడు ప్రార్థన కూర్చోవచ్చు కదా. వాళ్ళు ఎక్కడో పల్లెటూరు నుండి వస్తుంటారు కదా, రామాలో నుండి. కనుక షిలోహ్ అనేది ఒక పెద్ద పట్టణం ఉంటుంది. పనులు బ్రదర్స్కి ఎప్పుడు పనులు పెట్టుకొని వస్తారు, వాళ్ళు ఊరికే రారు. మందిరం మీటింగ్ నుండి చివరి దాకా ఇదే అని వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. చాలా పనులు పెట్టుకొని వస్తారు. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. భార్య ఏదైనా పొరపాటు గొడవ పడింది అనుకో, మందిరికి వచ్చడం మందిరం మీద దృష్టి లేకుండా నీకు ఆ పని ఈ పని సోమవారం చేయించాలంటే నీకు తెలియదమ్మాయి. ఆదివారమే వాళ్ళు దొరికేది.
కరెక్ట్, అది కూడా పాయింటే. వేరే రోజుల్లో దొరకరు మరి. ప్రభు ఎప్పుడన్నా దొరుకుతాడులే. ప్రభు అలాగన్నావు. ప్రభు సంగతి ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎప్పుడన్నా దొరుకుతాడు ప్రభు మనకి. వాళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేసి ఎంత బాగుంది. కానీ మా ఆయన రావట్లేదు, నేను ఒక్కదాన్ని ఏం ప్రార్థన చేసినాను అని ఏమి నిరుత్సాహపడింటే ఎంత బాధేసింటుంది. చాలామంది దినాల్లో క్రైస్తవులు అలాగే ఉంటారు. బ్రదర్ ఏం చేయాలండి, మా ఆయన ప్రార్థన కూర్చోవట్లేదు, ఫ్యామిలీ ప్రేయర్కి ఏం జరగట్లేదు, నేను ఒక్కదాన్ని ఎంతసేపు ప్రార్థన చేయాలి, ఎంతసేపు ప్రార్థన చేసినా నా ప్రార్థన ఇంటిని రక్షించలేకపోతుంది, బలహీనమైపోయిందా నా ప్రార్థన, నేనే బలహీనమైపోయినా, ఎప్పుడేమైతేనో తెలియదు. ప్రార్థన హ్యానా వాజ్ నాట్ లైక్ దట్. అన్న అలాగ అనుకోలేదు. మా ఆయన రాలేదు ప్రార్థనకి, తర్వాత ఇంకెవరు ఇరుగు పొరుగు రాలేదు, తర్వాత ఆమె పక్కనే వాళ్ళు ఉంది తోడకోళ్ళ ఏమంటారు సారీ పెనిన్న, ఆమె ప్రార్థనకి రావట్లేదు, అంతా రావట్లేదు. కనీసం మందిరంలో అంకులన్నీ వచ్చి ప్రార్థన చేయొచ్చు కదా, ఆయన కూడా ప్రార్థన చేయట్లేదు. పైపెచ్చి ఆయన ప్రార్థన చేయటానికి పోగా, ప్రార్థన లేఖించడానికి పోగా, ఏం ప్రార్థన చేస్తుంటే ఏమన్నాడు, ఏంటమ్మా తాగేసి వచ్చావా, మందిరంలో అట్లా రాకూడదమ్మా తాగి. ఎందుకు అలాగ అనిపించింది ఆయనకి అంటే బహుశా కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. మత్తురాలువై అలా కనిపిస్తున్నావేంటి అంటే ఆత్మీయులు చేసే పనులు కొంతమందికి ఆత్మీయత లేని వాళ్ళకి అలాగే కనిపిస్తుంటాయి. అదే పరిస్థితిలో మనం ఉంటే మనం ఎవరైనా అలాగంటే మనం ఏం చేస్తాం? మీరేం చేస్తారు చెప్పండి. మనమైతే ఏమైతామంటే ఆయనన్నా ఉండాలా, నేనన్నా ఉండాలా. నన్ను నా మాట అంటాడా? పిల్లలు లేకుండా నేను ప్రార్థన చేస్తుంటే అమ్మాయి ప్రార్థన చేస్తున్నారని నా మీద చేతుల నుంచి ప్రార్థన చేసి ఆశీర్వదించి పంపించడానికి బదులుగా ఏంటమ్మాయి నువ్వు తాగేసి మందిరంలో ప్రార్థన చేసినట్లు ఫీలింగ్ పెట్టేసేవేంటి అని అంటాడా? ఏమనుకున్నాడు ఆయన? సేవకుడా కాదా? ఉండాలనుకున్నాడా లేదా? వచ్చే సంవత్సరం నేనన్నా ఉండాలా, ఆయన అన్న ఉండాలి. చెప్పిరా పోరా. ఇది ఎలిజబెత్ స్పిరిట్, సారీ ఎజబెల్ స్పిరిట్. ఎజబెల్ ఏం చెప్తుంది ఏలియాన్ గురించి? నువ్వన్నా ఉండాలా, ఇద్దరు ఉండటానికి లేదు, ఇద్దరు ఉండొచ్చుగా, నువ్వు మారవచ్చుగా. నేను ఆయనే మారాలి అన్న. ఎంత మంచిదంటే కనీసం ఏలి ఇలాగ అన్నాడని వెళ్ళి భర్త దగ్గర చెప్పలేదు. సిస్టర్స్ చాలా నేర్చుకోవాలి మీరు. చాలా సమస్యలకు కారణం మనమే అంటే అర్థమైంది కదా మీకు? ఉన్నది ఉన్నట్లు చెప్పడమే తప్పు, దానికి ఇంకా మసాలా పూసి 65 చేసి కడ్డీలు తయారు చేసి దానికి అంత చేసి ఇవ్వడం ఇంకా తప్పు. అన్న ఒకవేళ అలాగెళ్ళి ఎలుక నాకు చెప్పింది అనుకోండి, చూడండి మీరు ప్రార్థన చేయడానికి రాలేదు. అంకుల్ ఎలాగన్నాడు తెలుసా? ఏమన్నాడు? చెప్పాక రాదులే అది అని బోర్ నేడ్చేసింది అనుకో. ఏం జరిగింది? చెప్పేది కాదులే, అయితే వచ్చే సంవత్సరం మందిరము లేదు, స్టే హియర్. మరి ప్రార్థన ఇక్కడే చేసుకోలే. నువ్వు వెళ్ళినప్పుడు నేను వద్దులే, నేను వెళ్ళినా కూడా బయట పనులు చూసుకొని వస్తా, నువ్వే విషయంలో వద్దులే. సిస్టర్స్కి దేవుడు ఎంత మంచి తెలివిచ్చినాడంటే బాగా సద్వినియోగం చేసుకుంటే, దూరదృష్టితో ఆలోచించింది అనుకుంటా. ఒకవేళ ఏలి ఇలాగ అన్నాడని మా ఆయన దగ్గరికి చెప్తే ఇంకోసారి రానికుండా చేస్తాడేమో. ప్రభువే చూసుకుంటాడు, పెద్ద ఆయన కదా. అలాగ అనిపించిందేమో ఆయనకి నేను ప్రార్థన చేసేది. సరే ప్రభుకి అప్పగిస్తామన్నాడు. దేవుడు ఆ విశ్వాసాన్ని కనపరిచినాడు. చూడండి, చాలా సింపుల్ విషయాల్లో విధేయత చూపిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. అది మనకు తెలియట్లేదు. చాలామంది విశ్వాసులు ఏమనుకుంటారంటే దేవుడు ఆశీర్వదించాలంటే ఇంత ఇవ్వాలేమో, దేవుడు ఆశీర్వదించాలంటే ఇలాగ చేయలేమో. నో, వెరీ స్మాల్ ఒబీడియన్స్, వెరీ స్మాల్ హ్యూమిలిటీ, వెరీ స్మాల్ ఫెయిత్ఫుల్నెస్. దేవుడు ఆశీర్వదించడానికి చిన్న విధేయత, దేవుడు ఆశీర్వదించడానికి చిన్న నమ్మకత్వం,
దేవుడు ఆశీర్వదించడానికి చిన్న సహాయం, దేవుడు ఆశీర్వదించడానికి ఏ చిన్నదైనా చేయగలిగితే, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అన్నిట్లో దేవుడు నమ్మకంగా ఉండటానికి చేస్తాడు. మనం అలాగ అనుకోవట్లేదు. అందుకే మనం చిన్న విషయాల్లో తప్పిపోయి పెద్ద దాంట్లో నమ్మకంగా ఉండాలని ట్రై చేస్తాము. అక్కడ ఎప్పుడో తప్పిపోయాము, ఎందుకంటే చిన్న దాంట్లో తప్పాయంగా. అందుకని ఎంతకాలం వాక్యమన్నా ఎదుగుదల లేదు, బొదుగు లేదు, జీవితం లేదు. మనకు తెలుసు కదా, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎదగదల ఆగిపోతుంది బ్రదర్స్కి సిస్టర్స్కి భౌతికంగా. అమ్మాయిలకైతే 18 ఏళ్ళు అయిన తర్వాత ఇంక ఎత్తగిత్తే ఏముండదు, ఎంతసేపు ఉన్నా వేరే డైమెన్షన్. అలాగే బ్రదర్స్కి కూడా 18 ఏళ్ళు 21 సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంక వాడు ఎత్తు పెరిగేదేం లేదు, ఇంక వేరే పొట్ట పెరగాల్సిందే, ఆగిపోతుంది. అలాగే ఆత్మీయమైన జీవితంలో కూడా ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయి ఉంటాం మనం, ఇంకెంతే నేను ఎదగను అని. అలా కాదు, ప్రభు కొరకు జీవించాలి. ఆ కారణం చేత చిన్న విషయాల్లో దైవికంగా విధేయత చూపించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక జరిగిన అవమానాలు, నష్టాలు అన్నీ పోయి అందరికీ లేనిపోని మసాలా పెట్టి చెప్పొద్దండి. మీ మనసులో పెట్టుకోండి. విన్నప్పుడు ఏమనిపిస్తా, ఈ రోజు నుండి నేను ఇట్లే అనుకో, ప్రాణం పోయినా కూడా అని అనుకుంటేనే సాతాను చెప్తాను, నువ్వు చెప్పుల స్టాండ్ దగ్గరికి వచ్చి చెప్పులేసుకో. అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది, అప్పుడే బయటికి పక్కన పోయి ఇంకా లేనిపోవన్నీ దానికి మసాలా గిసాలా అంతా పూసేసి గిడ్డెలు తయారు చేసి ఫుల్గా నన్నంతా ఆకర్షణీయంగా మార్చేస్తారు విషయాన్ని. తలాంతను మంచి కొరకు వాడండి, చెడ్డ కొరకు కాదు. అలాంటి భక్తులు మనకి ఎన్నో పాఠాలు నేర్పించిన. అలా ప్రార్థన చేయడం మాత్రమే కాదు, షీ వాజ్ నాట్ ఓన్లీ ప్రేయింగ్ క్రిస్టియన్, బట్ షీ వాజ్ కాన్ఫిడెన్షియల్ క్రిస్టియన్ టూ. ఆమె ప్రార్థన చేసే స్త్రీ మాత్రమే కాదు, తనకు కలిగిన బాధ కానీ అవమానం కానీ తను దిగమింగుంది. 5వది ఆఖరి వ్యక్తి సమూయేలు. దేవుడు హన్నా ప్రార్థన ఆలకించినాడు, కుమారుని ఇచ్చినాడు, సమూయేలు అని పేరు పెట్టింది. ఆమె దైవత్వాన్ని బట్టి భర్త ఎక్కడ ఆటంకపరిచినట్లు వాక్యలో మనం చూడం. ఆమె సమూయేలును పెడతా, యెహోవా నా మనవి వినను అని అంటే, సరే పెట్టుకో అన్నాడే కానీ అన్నీ నీకు నచ్చినట్లు పెడతావేంటి, మా తాత పేరు పెట్టు, మా నాయన పేరు పెట్టు, మా అమ్మమ్మ పేరు పెట్టు, మా అత్త పేరు పెట్టు, అసలు మా వంశం అంటేనే నీకు లెక్కలేదులే. నాకు తెలుసు పెళ్ళైన రోజు నుంచి స్టార్టింగ్ అక్కడ పోతాడు. అక్కడ ఆ రోజు నుంటే నేను చూసినాను, మరి ఆ రోజే వదిలేయచ్చు కదా నన్ను అని భార్య అనింది అనుకోండి, ఏమో బాగుపడతావేమో ఆహో పెద్ద మనిషి గ్రౌండ్ ఇది. కానీ ఈ ఎల్కాన్ ఎలాంటి వాడంటే, నా భార్య ఏది చేసినా దైవికంగా ప్రార్థనాపూర్వకం చేస్తుందని గమనించిన సమూయేలు ఆమె పేరు పెట్టుకుని, ఆ పేరు దేవుడు స్థిరపరిచినాడు. దేవుని మందిరంలోకి వచ్చినాడు, పిల్లవాడు నిలబడ్డాడు. చాలా ఆశ్చర్యం వేస్తుంది, వాళ్ళ నాయనకి లేని భాగ్యం ఆ పిల్లవాడికి వచ్చింది. ఎప్పుడైనా వాళ్ళ నాయన జీవితంలో దేవుని స్వరం విన్నట్లు బైబిల్లో రాయబడలేదు. ఏం పేరు ఆయన పేరు? ఎల్కానా. కానీ బాలుడైన సమూయేలు యెహోవా స్వరం వినను. నీ పిల్లలు నిన్ను మించిన వాళ్ళు అవుతారు. ఎప్పుడన్నా అది ఊహించినావా? ఇలాంటి వాళ్ళ కడుపులో ఇంత గొప్పోడు పుట్టినాడు. అబ్బాయి ఎట్ట పుట్టినాడా? దేవుడేసాడు. ఎల్కన్నా కడుపులో సమూయేలు పుట్టడమే అసలు ఊహికి అందనిది, దేవుడేస్తాడు. ఆయన పేట 2 పుస్తకాలు రాయబడుతూ వచ్చిన 2 రాజులను అభిషేకించినాడు. బైబిల్లో రాయబడింది, దాని మొదలుకొని బేర్షెబా దాకా సమూయేలు నోట్లో నుండి బయటకు వచ్చిన మాట ఒక్కటి కూడా నెరవేర్చబడకుండా వ్యర్థం కాలేదు. దట్ వాస్ ఎ మైటీ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. ఒక్క షిలోహ్ ఒక్క సమూయేలును తీసుకురాగలిగితే ఈ దినాల్లో ఎన్ని మందిరాలు ఉన్నాయి, ఎంతమంది సమూయేలు రావాలా? ఒక్క షిలోహులో ఒక్క హన్నాలు ఉంటే, ఒక్క సమూయేలు రాగలిగితే ఈ దినాల్లో ఎన్ని మందిరాల్లో ఎంతమంది హన్నాలు ఉండాలా? కానీ విచిత్రం ఏంటంటే, ఈ దినాల మందిరాల్లో నాకు తెలిసి వీళ్ళిద్దరు తప్ప మిగతా 3 ఉన్నారు అనుకుంటా. కష్టంగా ఉందా?
సత్యం ఎప్పుడు కష్టంగా ఉంటుంది, వాస్తవం ఎప్పుడు చేదుగా ఉంటుంది. ఎవరున్నారు? ఏలీలాగా సాధారణంగా ఉండేవాళ్ళు ఉండిపోయారు, కుమారుల వల్లే తిరుగుబాటు చేసేవాళ్ళు ఉండిపోయారు, ఎల్కన్నా వల్లే సాంప్రదాయబద్ధంగా వచ్చి కూర్చుని వెళ్ళిపోయేవాళ్ళు. ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నంత దాకా షిలోహు వృద్ధి కాదు. షిలోహులో వాక్యం ప్రత్యక్షపరచబడ్డ జరగదు. ఎప్పుడైతే కన్నీరు వస్తుందో, వేర్ దెర్ ఇస్ ఎ వీపింగ్ దెర్ ఇస్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్. వీళ్ళిద్దరూ స్నేహితులు, తల్లి పిల్లలు, జంట నగరాలు, జంట కవులు, ప్రాణ స్నేహితులు, ప్రాణమిత్రులు. ఎవరు? ఏడ్చే తల్లి, వాక్యం చెప్పే కుమారుడు. వాట్ ఎ డెడ్లీ కాంబినేషన్. ఈ దినాన సంఘాలు ఏడ్చేవాళ్ళుగా ఉంటే వాక్యం చెప్పే సమయాలు వస్తారు. ఈ దినాలు సంఘాలు ఏడవకపోతే వాక్యం చెప్పే సమయాలు రారు. వాక్యం చెప్పే సమయాలు రాకపోతే ప్రజలు కట్ల లేకుండా తిరిగిపోతారు, అపజయంలో ఉంటారు. దేవుని మందసము ఫిలిష్తీయుల చేతిలో పోతుంది. గ్లోరీ డిపార్టెడ్, ప్రభావము తొలగిపోయింది. తిరిగి ఆ మహిమని తీసుకురావటం కొరకాయ ఏడ్చే హన్నాలు కావాలా, వాక్యం ప్రకటించే సమూయేలు కావాలా. అలాగ రాజులను అభిషేకించేవారు, సిద్ధపరిచేవారు ప్రభు కొరకు కావాలని కోరుతున్నాడు. మీరు వెళుతురోవా ఇంతకుముందు వెళ్ళింది కాదు, మీరు దాన్ని గుర్తుపరచుకోవాలి. మన సంగతి ఏంటి మరి? వీళ్ళందరిలో ఎలాగున్నాం మనం? కానీ హృదయంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఎల్కన్నాల వల్లే వచ్చిపోతున్న ఏటేటా 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 ఏటేటా. ఎన్ని ఏట్లు వచ్చినా ఎల్కన్నా అలాగే ఉండిపోతాడు, ఎన్ని ఏట్లు వచ్చినా పెనన్నా అలాగే ఉండిపోతాడు. ఆమె కూడా వచ్చింది ప్రారంభం మీటింగ్కి, కానీ నో ప్రేయర్. వాళ్ళు కూడా భక్తులే, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, కానీ దేవుడికి శేషం. ఎల్కన్నా దెబ్బ వైపు దేవుడు చూడలేదు, అన్న కన్నీళ్ళ వైపు దేవుడు చూసి. పెనిన్న నోరు వైపు దేవుడు చూడలేదు, అన్న హృదయం వైపు దేవుడు చూసి. ఏలి స్థూల దేహాన్ని దేవుడు చూడలేదు, అన్న బలహీనమైన ఘటాన్ని దేవుడు చూసిన. ఇదే ఏలి తర్వాత 1:17 అన్నాడు, 1వ సమయాలు, కుమార్ నువ్వు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసిన మనవి. ఏం చేసిందంట? అంతకుముందు ఏమన్నాడు? మత్తురాలని మాట్లాడిన నోటితో నుండే ఏమొచ్చింది? మనవి ఆలకించిన. ఆయన ఎలాంటి వాడైనా సరే ఆ మాటను బట్టి దేవుడు మాట ఆలకించినాడు. ప్రార్థన ఆలకించబడే స్థలం షిలోహు, ప్రార్థనలకు జవాబిచ్చే స్థలం షిలోహు. దేవుడు 1:17 ఇప్పుడు మనకు కూడా సెలవిచ్చింది, నువ్వు క్షేమముగా వెళ్ళము. నువ్వెంత క్షోభతో వచ్చినావో, ఎంత కన్నీటితో వచ్చినావు, ఎంత గాయాలతో వచ్చినావు, ఎంత ఇబ్బందులతో వచ్చినావు, ఎంత కడుపుకోతతో వచ్చినావో, ఎవరు నాకు దిక్కు అనే పరిస్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చినావేమో. దేవుని వాక్యం సెలవిబడుతుంది, గో ఇన్ పీస్, నువ్వు క్షేమముగా వెళ్ళు. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసిన మనవి ఆయన ఆలకించు. ఆయన ఆలకించి దేవుడు 65వ కీర్తన 2వ వచనము, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరుల యొద్దకు వస్తారు. ఆయన మనల్ని రక్షించుట కొరకాయ శిలువ మీద రక్తం కార్చి చనిపోయి సమాధిపడి తిరిగి లేచిన. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నావన్నీ మీవి, ఆల్ మైన్ ఆర్ థైన్. ప్రభు మా కొరకాయ మీరెంత అర్పించుకున్నారు, నీవన్నీ మాకు ఇచ్చేశారు, మమ్మను నీ రాజ్యం నాకు వారసులుగా చేశారు. నీ సహాయానికి పరిమితులు లేవు, ప్రేమకు అవధులు లేవు. ఇదిగో నన్ను నీ చెంత పడవేసుకుంటున్నా. నీ రక్తము చేత నా ప్రతి బలహీనత పాపము కడిగి శుద్ధీకరించి చేర్చుకో. మీరు వెళ్ళుతురోవా ఇంతకుముందు వెళ్ళింది కాదు, దానిని గుర్తుపరచవాలి.